హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్ ఎవరెవరైతే JNTUH R18 ప్రిపేర్ అవుతున్నారో, సప్లీ రాస్తున్నారో వాళ్ళందరి కోసం బేటా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి డామ్ షూర్ అండ్ డైరెక్ట్ అండ్ ఈజీ యూనిట్ ఫస్ట్ ఈ సెట్ థియరీ. ఈ సెట్ థియరీని ఎలా చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, దాని మీద నేను ఒక సిరీస్ చేస్తున్నాను. అది మనకి మెంబర్స్కి అవైలబుల్ ఉంది, అది మీకు తెలుసు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎలా జాయిన్ అవ్వాలి, వాటికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ థియరీ మీకు R22 వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో నేను చెప్తాను చూడండి అమ్మా. బట్ ఏ ఒక్కరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రిపీట్ చేస్తాను ఇక్కడ, అది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. మేడం సెట్ థియరీ అనగానే ఏముంది ఇంటర్మీడియట్ బేసిక్కే కదా అనుకొని వెళ్తారు, బట్ మనకు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 4AB అండ్ 5ABలో వస్తుంది నాన్న. R18 వాళ్ళకి కాబట్టి మనకి షార్ట్ బిట్స్ అనేవి 5 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఒకటి, 3 మార్క్స్ ఒకటి, అంతే కదా. ఎస్, 2, 3 మార్క్స్, 5 అండ్ లాంగ్ 10 మార్క్స్ వస్తుంది. ఈ 2, 3 మార్క్స్ ఏవే వస్తాయో చెప్తాను వినండి. ఒకటి ట్రాన్సిటివ్ క్లోజర్, వీలైతే సపరేట్ వీడియో చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి సపరేట్ కావాలో. క్లోజర్ ఏంటి, ట్రాన్సిటివ్ క్లోజర్ ఏంటి, వాట్ ఈజ్ సిమెట్రిక్ అండ్ వాట్ ఈజ్ అసిమెట్రిక్, వాట్ ఈజ్ రిఫ్లెక్సివ్ అండ్ వాట్ ఈజ్ యాంటీ సిమెట్రిక్, వీటి ప్రాపర్టీస్ చూసుకోండి, డెఫినేషన్స్ చూసుకోండి. అండ్ డిఫైన్ ద ఈక్వివలెన్స్ రిలేషన్స్ ఆఫ్ ఆల్ అంటారు, అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ చెప్పాల్సి ఉంటుంది, ఓకే. వాటి గురించి తెలుసుకోండి. అండ్ వాట్ ఈజ్ 1, 1 ఫంక్షన్, వాట్ ఈజ్ ఆన్టూ ఫంక్షన్, అండ్ వాటితో పాటు వాట్ ఈజ్ ఇన్వర్స్ ఫంక్షన్, ఓకే. అండ్ ఇంకా ఏమడగొచ్చు అంటే ఆర్ అనేది రిఫ్లెక్సివ్ అయితే ఆర్ ఇన్వర్స్ అనేది సిమెట్రిక్, ఇలాంటివి ఉన్నాయి కదండి. అవన్నీ చూసుకోండి, స్మాల్ స్మాల్ బిట్స్లలో వస్తాయి. ఒక చిన్న రిలేషన్ ఇచ్చేసి దానికి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాయమనొచ్చు, లేదా డయాగ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేయవచ్చు, లేదా డయాగ్రాఫ్ ఇచ్చి మ్యాట్రిక్స్ నొటేషన్ రాయొచ్చు, ఓకే. అండ్ లాంగ్లో డిఫైన్ ద పోసెట్ అండ్ హస్సే డయాగ్రామ్ అని బ్రీఫ్గా కూడా అడుగుతారు, వాటి గురించి కూడా నేర్చుకోండి. ఇలా చాలా ఉన్నాయండి, వీలైతే వీటి మీద ఒక వీడియో నేను చేస్తాను. మన లాంగ్ వీడియోస్ పర్ఫెక్ట్ ఉంటే షార్ట్ ఏదైనా చేస్తారు మీరు, అంత పర్ఫెక్ట్గా వింటే. వినకపోతే 1 డే బ్యాటింగ్ చేస్తే నేనేం చెప్పలేను. ఇక్కడ ఏం అడుగుతారు అని అంటే మీకు తెలుసు డామ్ షూర్ క్వశ్చన్ ఏదో ఒక బిట్లో, ఏబీలో ఏదో ఒక బిట్లో ఈక్వివలెన్స్ రిలేషన్. లాస్ట్ టైం అయితే మీ సప్లీ R24 వాళ్ళకైతే 2024 ఫెబ్లో ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఒకటి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు, అండ్ ఇంకొకటి వచ్చేసి ఈక్వివలెంట్ రిలేషన్ ఆర్ ఫాగ్ గాఫ్ ఇన్వర్స్ ఇచ్చారు, ఓకే. బట్ ఏబిఏ ఇస్తారనే ప్రిపేర్ అవ్వండి. ఈక్వివలెంట్ రిలేషన్ మీద షోర్ షార్ట్ ఒక క్వశ్చన్, అదేంటో కూడా చెప్తానండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అంటే పోసెట్ హస్సే డయాగ్రామ్. ఈ పోసెట్ అండ్ హస్సే డయాగ్రామ్ మీద కూడా డామ్ షూర్ వస్తుంది, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకే. తర్వాత ఈ మిగిలిన బిట్స్లో ఎలా రావచ్చు అంటే రిలేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఓకే. అండ్ రిలేషన్స్ మీద ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. మనకు తెలుసు కదా ఇది సో అండ్ సో రిలేషన్ అయినప్పుడు ఇది ప్రూవ్ చేయండి అనేసి, అలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. థీరమ్స్ ఆన్ రిలేషన్స్ అండ్ సెట్స్ అని పెట్టాను, అవన్నీ నేర్చుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ థీరమ్స్ కొన్ని ఉన్నాయండి. ఒకటి ఆర్ సిమెట్రిక్ అయినప్పుడు ఆర్ ఇన్వర్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దట్ ఈస్ సిమెట్రిక్ అనే కండిషన్స్ ఉన్నాయి. ఆర్ అండ్ ఎస్ ఆర్ ఈక్వివలెన్స్ అయినప్పుడు ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వివలెన్స్, ఓకే. అలాంటి ప్రాపర్టీ రావచ్చు. లేదు అని అంటే డయాగ్రాఫ్ మీద అడగొచ్చు, డయాగ్రాఫ్ కావచ్చు, మ్యాట్రిక్స్ నొటేషన్ కావచ్చు, అండ్ రిలేషన్స్ ఆర్ డివిజిబిలిటీ ప్రాపర్టీ. మన ఈక్వివలెన్స్ రిలేషన్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఒకటి కాంగ్రుయెంట్ మాడ్యులో అనే
అనే థియరం ఉంది ఈక్వివలెన్స్ రిలేషన్లో, ఇట్ డివైడ్స్ A మైనస్ B అని, అది పక్కా చూసుకోండి. అండ్ ఇందాక కూడా ఇప్పుడు కూడా జస్ట్ రీసెంట్గా కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఈక్వివలెన్స్ రిలేషన్ మీద. అది మెంబర్స్కి మాత్రమే కనిపిస్తాయండి, కొన్ని అందరికి విజిబుల్ ఉండదు. వాటి మీద ఉన్న ప్రతి ప్రాబ్లం చూసుకోండి. అంటే రిలేషన్ అనేది డివిజిబిలిటీ ఇస్తే ఎలా చేయాలి, మల్టిపుల్ ఆఫ్ 5 ఇస్తే ఎలా చేయాలి, ఆర్ మల్టిపుల్ ఆఫ్ 10 ఇస్తే ఎలా చేయాలి, లేదా సెట్ బిల్డర్ ఫామ్ ఇవ్వకుండా ట్యాబులర్ ఫామ్ ఎలా రాస్తాం సెట్ బిల్డర్ ఇస్తే, అలా చాలా చెప్పాను. వాటిల్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా మీకు వస్తుంది. మ్యాక్సిమం మీకు 8 మార్క్స్, మినిమం అయితే 5 మార్క్స్ వస్తుంది ఈక్వివలెన్స్ రిలేషన్ ఒక్కటి చూసుకొని పోయినా. ఇక పోసెట్ ఆస్టర్ డయాగ్రామ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రీసెంట్గా కూడా R22 వాళ్ళ కోసం అని చాలా పోస్ట్ చేశాను, వాళ్ళకి 3rd యూనిట్లో యాడ్ అయి ఉంటుంది. ఆస్టర్ డయాగ్రామ్ అంటే ఏంటి, పోసెట్ అంటే ఏంటి, మరి పోసెట్ కావాలంటే ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ప్రాబ్లం ఒక డయాగ్రామ్ ఇచ్చేసి చెక్ చేయమంటారు, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అవుతుందా లేదా, మరి పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అయితే హస్సే డయాగ్రామ్ని ఎలా రాయాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా మన ప్లేలిస్ట్లో ఉన్న ఓల్డ్ అండ్ న్యూ వీడియోస్ చూసుకోండి. మినిమం 5, మ్యాక్సిమం 7 అయితే ఆర్ 8 కూడా రావచ్చు. మేడం నేను ఇవి రెండే నేర్చుకుంటా, నాకు 5, 5, 10 వస్తాయి అంటే ఇదొక బిట్లో ఇచ్చినప్పుడు మనం దానికి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా నేర్చుకోండి. ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ థీరమ్స్ అన్నీ నేర్చుకోండి. అండ్ వాటితో పాటు లాస్ట్ టైం అడిగారు ఎఫ్ ఫాగ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ నిన్ననే పోస్ట్ చేశాను, 3-4 చేశాను, షూర్గా చూసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఏదన్నా మిస్ అవుతున్నామా, R18 వాళ్ళకి మన ఓల్డ్ ప్లేలిస్ట్ ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో R18 వాళ్ళకు ఉన్నటువంటి ఆల్ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ బాగా చదవండి, లైక్ కంపల్సరీ, ప్రతి ఒక్కరికి షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మన వాట్సాప్ నుంచి నా నెంబర్కి మీ క్వశ్చన్ పేపర్ అనేది సెండ్ చేయండి. మోర్ అండ్ మోర్ మీ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నా దగ్గర PDF ఉంది, అది నేను మీకు షేర్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ హౌ టు పాస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి.